టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాస్ కూడా గల్లీలకి బయటకు పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు మీ ఇల్లు చూడదు ఎవరైనా బయట పడాల్సింది కదా. నేను ఆయన కులం కులా బయట పడ్డాడు బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీహిల్స్ బయట పడితే అయ్యే జాగిరా నేను ఓపెన్ ఆడితే జాగిరా ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఎక్కడ పోయి పోలీసు వాళ్ళు ఎందుకు సోమోటా కేసులు రిజిస్టర్ చేస్తారు ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీహిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే మా పిల్లల మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్ కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి బీజేపీలు ఎక్కడ పోయినారు బీజేపీ వాళ్ళు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తా ఉన్నారు కుల్లం అర్థమవుతున్నది అందువరకే మళ్ళొకసారి మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం చెప్తున్నాం మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తా ఉన్నారు అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి వీళ్ళ పైల్వాన్లు వచ్చి మన బస్సులలో పెట్టి ఇంతమంది ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను సార్ దయచేసి CCTV కెమెరాలు పెట్టండి ఇక్కడ గుండాయిజం కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాయిజం వచ్చారు అని చెప్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత అభద్రతా భావం మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రతా భావంతున్నారు అందుకొరకు ఈ గుండాగిరి పోవాలన్నా ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తు BRS పార్టీకి ఓటేయాలి